దేవరా నుండి రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. మార్నింగ్ 11కి రిలీజ్ చేస్తా అన్నారు, బట్ ఇప్పుడైతే వచ్చేసింది 2 గంటలకైతే. ఆల్రెడీ మనం వెయిట్ చేస్తున్నాం కదా, అన్ని లాంగ్వేజెస్ అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది. ఇంకా ఏమాత్రం వెయిట్ చేయకుండా ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. వీలైతే ట్రైలర్ 1 కూడా ఒకసారి చూసేద్దాం. లెట్స్ బిగిన్. నిన్న రేత్రో పీడకలు చుండది జోగుల సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి. భయం పోవాలంటే దేవుడి కథైనాలా, కన్ను పోయింది అడిగి భయం అంటే ఏంటో తెలియాలంటే ఈ షార్ట్ అద్దరిపోయింది. కథైనాలా. అండర్ వాటర్ ఫైవ్ సీక్వెన్స్. సముద్రం మీద ఒక దేవుడున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవుడిని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా. వారా ఫైట్స్ బాగా కంపోజ్ చేసినట్టున్నారు. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు ఎమోషనల్గా టచ్ చేసేలాగున్నాడు. సముద్రం ఎక్కాలా, సి సముద్రం ఏలాలా. షాక్ కింద ఈ ఎదురుపై కొంచెం హర్రర్ ఫీల్ ఇస్తే బాగుంటుంది బీజిఎంలో. ఫోక్ బీట్ దేవరు అడిగినాడంటే చెప్పినాడని. అన్ని ఫార్మాట్లో రిలీజ్ అయిపోతుంది. ట్రైలర్ 1 కంటే ట్రైలర్ 2 నాకు కొంచెం బాగా నచ్చిందని చెప్పాలి. ట్రైలర్ 1 ఏంటంటే ఏదో యాక్షన్ కట్స్ వేసి బీజిఎం కూడా కొంచెం రిపీటెడ్ ఎక్కడో విన్నట్టు అనిపించింది. బట్ ఈ బీజిఎం ఫోక్ బీజిఎం అద్దర కొట్టేశాడు. అనిరుద్ధ్ మాత్రం కొట్టాల శివ అయితే ఎమోషన్ పట్టుకునేనట్టే ఉన్నాడు. ఎమోషన్ కానీ పట్టుకుంటే ఈ గ్రాఫిక్స్, ఈ సెట్స్, ఇవన్నీ గోల అసలు పట్టించుకోరు జనాలు కూడా, అండ్ మనం కూడా పట్టించుకోం. పెద్ద ఎమోషన్ కనెక్ట్ అయిపోతే ఆంధ్ర తెలంగాణలో అన్యాయం షోస్ కూడా పడుతున్నాయి. ఆంధ్రాలో గవర్నమెంట్ మారింది కాబట్టి సినిమాలు రచ్చ చేస్తున్నాయి. టికెట్ రేట్స్ కూడా హైక్ ఇచ్చేశారు. బట్ చాలా ఎక్కువ ఉన్నాయి. మన నెల్లూరులోనే ఇంత ఉన్నాయి. 350 దాకా అవుతుంది బుకింగ్ ఛార్జెస్తో కలిపి. చూసేద్దాం, 9 డేసే కదా బుకింగ్స్ హైక్స్ ఇచ్చింది. కలెక్షన్స్ అయితే గట్టిగానే రాబోతున్నాయి డే 1 అయితే. అలాగే ఫస్ట్ ట్రైలర్ కూడా చూసేద్దాం ఇంకోసారి. అసలు ఎవరు వాళ్ళంతా? కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. భయం 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 ఎవరు చేశారు ఇదంతా? చాలా పెద్ద కథ సామి. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని
బరిలోకి దిగుతావా ఏంది? ఏం మాట్లాడుతుంటావు? సంపెత్తాను నన్ను. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. మొత్తం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్ళు గడిచిపోయింటాయి. కళ్ళు పూసిన తెరిచిన సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతుందా? ట్రైలర్ 1లో అయితే ఏదో పెద్ద పెద్ద షార్ట్స్, హై యాక్షన్ సీన్స్ ఏదేదో పెట్టేసి గజిబిజి చేశారు. బట్ ట్రైలర్ 2 అయితే చాలా క్లియర్గా, చాలా ఎమోషన్ గట్టిగా మనకి తగిలేలా కొన్ని సీన్లు పెట్టేసి కొంచెం ఒక కూల్ షార్ట్స్ పెట్టేసి ఎడిట్ చేశారు. ఎడిటర్ అవ్వగానే ట్రైలర్ 2 బాగా ఎడిట్ చేశాడు. యాక్షన్ సీన్స్ సీ బ్యాక్గ్రాఫ్ అదే అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ పెట్టినా అది కొంచెం ఏదో హడావిడి చేసినట్టు లేదు. ట్రైలర్ 1తో పోలిస్తే ట్రైలర్ 2 ఎర్ర కొట్టేసింది. సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచింది నాకైతే. చూసేద్దాం మరి 27 అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమా అయితే కొడాలి శివ ఈసారి ఏదో ఓల్డ్ బిల్డింగ్ అని చెప్పి ఏదేదో గజిబిజి చేసేయకుండా ఒక కోర్ ఎమోషన్తో సినిమా తీసుకెళ్ళిపోతే విత్ అనిరుద్ధ్ బీజిఎం ర్యాంప్ ఆడిచ్చేస్తుంది సినిమా అయితే. ఈ కలెక్షన్స్ కూడా లాంగ్ వీకెండే ఉంది, దసరా కూడా వచ్చేస్తుంది కాబట్టి 10 దాకా కుమ్మేస్తుంది కలెక్షన్స్ అయితే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇది మీ టైం. నెక్స్ట్ ఇంకా పుష్ప 2 రాబోతుంది డిసెంబర్, గేమ్ చేంజర్. ఇంకా జనవరి నుంచి మళ్ళీ అది వేరే. చూసేద్దాం ఎలా ఉండబోతుందో TF5 బావేస్ చేస్తూ. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ 2 కామెంట్ వేసేయండి. ట్రైలర్ 1 నచ్చిందా, ట్రైలర్ 2 నచ్చిందా మీకు కామెంట్ వేసేయండి. ఇంతవరకు మొసాయిక్ సినీకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని మానిటైజేషన్ స్ట్రైక్స్ ఇస్తున్నా, ఎన్ని క్లైమ్లు వేసినా ఏం పట్టించుకోను, వీడియోస్ చేస్తుంటాను. రియాక్షన్ వీడియోస్ పెద్ద సినిమాలు అయితే ట్రై చేస్తాను. బాయ్ బాయ్.